హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో ఏఏజీ ఆసుపత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో ఏఏజీ ఆసుపత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ ఏఏజీ హాస్పిటల్ నుంచి అందిస్తారు. మణికంఠ, గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏఐజీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు దగ్గర పార్కింగ్ చేసిన అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. వెంటనే రోగులు అలాగే రోగుల బంధువులు కూడా భయోందనలకు గురై అక్కడి నుంచి అంబులెన్స్ నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ వర్గాలు వెంటనే స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది అధికారులు కూడా హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్కు 2 ఫైర్ ఇంజన్లతో చేరుకుని ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. నిత్యం ఏఐజీ హాస్పిటల్కి భారీ సంఖ్యలో పూర్తిగా కూడా రోగులు వస్తూ ఉంటారు. అలాగే ప్రముఖ ఆసుపత్రి కాబట్టి పూర్తిగా కూడా ఎక్కువ స్థాయిలో రోగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిత్యం రద్దీగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో ఉలిక్కిపాటు జరిగిందని చెప్పుకోవచ్చు. అటు ఈ అగ్ని ప్రమాదంతో ఏఐజీ హాస్పిటల్ సమీపంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను మొత్తం 30 నిమిషాల పాటు శ్రమించి పూర్తిగా కూడా ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అంబులెన్స్లో మంటలు ఎలా చెలరేగాయని పూర్తిగా కూడా అటు హాస్పిటల్ సిబ్బంది దీంతోపాటు ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఎందుకంటే పూర్తిగా ఈ హాస్పిటల్లో గత కొద్ది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు బీఆర్ఎస్కు చెందిన రాజకీయ నేతలు దీంతోపాటు ఈరోజు ఉదయం కేటీఆర్ కూడా హాస్పిటల్కి వచ్చి వెళ్లారు. వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ను పరామర్శించేందుకు పూర్తిగా కూడా బీఆర్ఎస్ నేతలు దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఆయన పరామర్శించేందుకు వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు అలాగే కాంగ్రెస్ మంత్రులు కూడా వచ్చి ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. హైడ్రా సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేయడంతో పూర్తిగా కూడా రోగులు అలాగే చుట్టుపక్కల వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.